ఎపిస్తీ సంఘానితో పౌలు గారు అంటాడు, చదవద్దు, మీరు కృపచేతనే ఏమై ఉన్నారు, రక్షించబడి ఉన్నారు. అంటే ఒక వ్యక్తి చెడిపోయిన హృదయం నుండి బాగుపడి ఆ వ్యక్తి రక్షించబడాలంటే కృప అవసరమై ఉన్నది. కృపచేతనే చెడిపోయిన హృదయమును బాగు చేసుకొని రక్షించబడడం అనేది జరుగుతున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ వ్యక్తి అయితే ఏ చెడు చేత, ఏ దుర్మార్గ చేత, ఏ పాపము చేత తన హృదయాన్ని పాడు చేసుకొని పాపమనే వ్యాధితో ఉండడం అనేది జరిగాదో ఆ వ్యక్తి యేసు ప్రభుల వారి పాద సన్నిధికి వచ్చి, అయ్యా, ఈ విషయములో నేను తప్పు చేశాను, ఈ విషయములో నా హృదయము చెడిపోయాది, చెడిపోయిన నా హృదయము, వ్యాధి కలిగిన నా హృదయము బాగు చెయ్యి ప్రభువా అని ఎవరైతే విరిగి నలిగిన హృదయముతో అడగగలుగుతారో అట్టి వారి మీద ఆయన కృప ద్వారా ఆ వ్యక్తిని పాపము నుండి విడిపించి రక్షించడం అనేది జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కృప ఎవరికి అవసరమంటే పాపికి. కృప ఎవరికి అవసరం అండి? పాపికి అవసరము. ఆ పాప స్థితిలో ఉన్న వ్యక్తిని పాపము నుండి విడిపించి ఆ చెడిపోయిన హృదయమును, పాపముతో నిండిన హృదయమును బాగు చేసి రక్షించడం అనేది జరుగుతున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియ సంగమా, కృప దొరికే కాలములో మనము జీవిస్తున్నాము కాబట్టి ఇంకా మన జీవితంలో ఏ విషయములలో చెడిపోయిన హృదయముగా, వ్యాధితో ఉన్న హృదయముగా మన హృదయము గనక ఉండగలిగితే కృప దొరికే కాలములో మనం ఉన్నాం కాబట్టి ఆ కృపనిచ్చే దేవుని సన్నిధిలోకి వచ్చి మనము, ప్రభువా, ఈ విషయములో నా హృదయము చెడిపోయినదయ్యా, ఈ విషయములో పాపమనే వ్యాధితో ఉన్నది ప్రభువా, దయచేసి నా పాపమనే స్థితి నుంచి, వ్యాధి నుంచి, పాపమనే వ్యాధి నుంచి తొలగించి నన్ను శుద్ధురాలుగా చేసి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎవరైతే అడగగలుగుతారో ఆ కృప వారిని బాగు చేస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగునగాక. కృప దొరుకు కాలములో చెడిపోయిన నీ హృదయమును బాగు చేసుకోకపోతే ఒకానొక టైము రాబోతుంది. ఆ టైములో కృప అన్నది దొరకడం అనేది కష్టము. కృప అనేది దొరకకపోతే చెడిపోయిన నీ హృదయాన్ని బాగు చేసుకోవటము కూడా కష్టము అన్న విషయాన్ని ప్రతి ఒక్కరము గ్రహించాలి. గ్రహించిన మనము ఏం చేయాలంటే కృప దొరుకు కాలములోనే మనము సరిచేసుకునే వారిగా ఉందాము. దేవునికి స్తోత్రం కలుగునుగా.